గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, ఐఎమ్ కే కోటేశ్వర రెడ్డి. ఐఎమ్ యాప్టిట్యూడ్ ట్రైనర్. ఈరోజు మనం వెరీ ఇంపార్టెంట్ టాపిక్ డిస్కస్ చేద్దాం, డేటా ఇంటర్ప్రిటేషన్. మీరు ఈ మధ్య రీసెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్ లో ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్ లో ఈ టాపిక్ మీద క్వశ్చన్స్ వస్తున్నాయి. డేటా ఇంటర్ప్రిటేషన్. డేటా ఇంటర్ప్రిటేషన్ అంటే వాళ్ళు డయాగ్రామ్ ఇస్తారు, బార్ చార్ట్, పై చార్ట్, అట్లా మనం అందులో 5 క్వశ్చన్స్ ఇస్తారు. ఆ ఇచ్చిన డేటాని ఇంటర్ప్రిట్ చేయాలి, సో దట్ మనం డయాగ్రామ్ అనలైజ్ చేయొచ్చు. సో డేటా ఇంటర్ప్రిటేషన్ అనే టాపిక్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ప్రెజెంట్ అంతా డేటా మీద నడుస్తుంది కాబట్టి ఈ టాపిక్ మీద టీసీఎస్ కానీ, ఇన్ఫోసిస్ కానీ, యాక్సెంచర్ కానీ, క్యాప్జెమిని, కాగ్నిజెంట్ అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్ లో ఈ టాపిక్ అనేది చాలా ఇంపార్టెంట్ అయింది రీసెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్ లో. అందుకని ఈరోజు మనము ఈ వీడియోలో డేటా ఇంటర్ప్రిటేషన్ అనే టాపిక్ డిస్కస్ చేద్దాం. డేటా ఇంటర్ప్రిటేషన్ అనే టాపిక్ మీరు ఆన్సర్ చేయాలంటే మీకు యావరేజ్ అనే టాపిక్ వచ్చి ఉండాలి, పర్సెంటేజ్ అనే టాపిక్ వచ్చి ఉండాలి, రేషియో అండ్ ప్రపోర్షన్ వచ్చి ఉండాలి. ఈ 3 మీకు బాగా వచ్చి ఉండాలి. యావరేజెస్, పర్సెంటేజెస్, రేషియో అండ్ ప్రపోర్షన్, సో దట్ మీరు ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో డేటా ఇంటర్ప్రిటేషన్ లో పర్ఫెక్ట్ కావాలంటే మీకు యావరేజ్ అనే టాపిక్, పర్సెంటేజ్ అనే టాపిక్, రేషియో అండ్ టాపిక్ బాగా వచ్చి ఉండాలి. డేటా ఇంటర్ప్రిటేషన్ లో క్వశ్చన్స్ ఈజీగా ఉంటాయి, కానీ ఆ పర్టికులర్ టైంలో 5 క్వశ్చన్స్ సాల్వ్ చేయాలి. అంటే ఇచ్చిన డయాగ్రామ్ లో ఉన్న డేటాని అనలైజ్ చేసి ఆ క్వశ్చన్ చదివి ఫాస్ట్ క్యాల్కులేషన్ చేయాలి. ఇంకొకటి, డేటా ఇంటర్ప్రిటేషన్ లో క్యాల్కులేషన్ కూడా చాలా ఫాస్ట్ గా చేయాలి. అంటే ఇచ్చిన డయాగ్రామ్ నుంచి డేటా అనలైజ్ చేసి ఆ క్వశ్చన్ మ్యాచ్ చేసుకుని ఫాస్ట్ చేయాలి. సో ఈ రోజు ఒక చిన్న ఎగ్జాంపుల్ సాల్వ్ చేద్దాం. సో డేటా ఇంటర్ప్రిటేషన్, ఇందులో అసలు ఫస్ట్ డేటా ఇంటర్ప్రిటేషన్ ఆన్సర్ చేయాలంటే ఇచ్చిన డయాగ్రామ్ ఏమి ఇచ్చిన ఫస్ట్ ఓవర్ అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఈ డయాగ్రామ్ లో ప్రొడక్షన్ ఆఫ్ షుగర్ ఫ్రమ్ 3 డిఫరెంట్ కంపెనీస్, అంటే 3 కంపెనీస్ ఉన్నాయి XYZ. సో ఫస్ట్ కంపెనీస్ ఉన్నాయి XYZ, ఓకేనా. తర్వాత ప్రొడక్షన్ ఆఫ్ షుగర్ ఇన్ లాక్ టన్స్ 0 to 60, అంటే 3 కంపెనీస్ XYZ. ప్రొడక్షన్ ఆఫ్ షుగర్ ఇన్ లాక్ టన్స్ 0 to 60 అండ్ 2004 to 8. సో 5 years ఇచ్చిండ్రు. అంటే ఓవరాల్ గా ఈ డయాగ్రామ్ చూడగానే మీ మైండ్ లో ఏమి ఉండాలంటే కన్క్లూజన్ 5 years, 4, 5, 6, 7, 8, 3 కంపెనీస్ XYZ, ప్రొడక్షన్ ఆఫ్ షుగర్ ఇన్ లాక్ టన్స్ 0 to 60. అంటే ఈ క్వశ్చన్ కాదు, మీరు ఫ్యూచర్ లో ఏ ఎగ్జామ్ రాసినా డేటా ఇంటర్ప్రిటేషన్ మీద క్వశ్చన్ వచ్చింది అనగానే ఫస్ట్ మీరు ఏం చేయాలంటే ఇట్లా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఇదే క్వశ్చన్ రేపు ఎగ్జామ్ వస్తే మీరు ఏం అర్థం చేసుకోవాలంటే క్వశ్చన్ చేసే ముందు 3 కంపెనీస్ XYZ, 0 to 60 ప్రొడక్షన్ ఆఫ్ షుగర్ ఇన్ లాక్ టన్స్ అండ్ 5 years, 2004 to 8. ఓకే, దాంట్లో సింబల్స్ దొరికివన్. ఫస్ట్ క్వశ్చన్, వాట్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద ప్రొడక్షన్ ఆఫ్ కంపెనీ Y in 2006 and company X in 2007. So Y company 2006. So Y దగ్గరికి వెళ్తే 2006 Y 40. Company X in 2007. So 2007 లో X company 20. So question is, what is difference between the production? Difference is 40 minus 20, 20. So answer is 20 tons. సింపుల్. సో Y 2006 ఇయర్ కి వెళ్ళి అక్కడ Y అనే వాల్యూ చూస్తే 40 ఉంది, 2007 కి వెళ్ళి X వాల్యూ చూస్తే 20 ఉంది, డిఫరెన్స్ ఎంత 20. సో ఇది ఆన్సర్. సో ఫస్ట్ క్వశ్చన్ యొక్క ఆన్సర్ 20. సెకండ్ వన్, వాట్ ద రేషియో ఆఫ్ యావరేజ్ ప్రొడక్షన్ ఆఫ్ కంపెనీ X ఇన్ 2005 to 7 periods టు యావరేజ్ ప్రొడక్షన్ ఆఫ్ కంపెనీ Z ఇన్ ద సేమ్ పీరియడ్. 2057 అంటే 757 తీసుకోకూడదు, సో యావరేజ్ తీసుకోవాలి. సో X వాల్యూ చూస్తే 567 లో, సో 567 లో 5 X వాల్యూ 50, 6 లో 30, 7 లో 20. సో బై 3, why 3? బికాస్ యావరేజ్ మీన్స్ నెంబర్ ఆఫ్ ఇయర్స్ 3. సో 100/3. డోంట్ సింప్లిఫై బికాస్ ఇట్ ఇస్ రేషియో. సేమ్ Z కంపెనీ ఇన్ ద సేమ్ పీరియడ్. సో సేమ్ పీరియడ్ లో Z కంపెనీ 5, 6, 7, Z 20, నెక్స్ట్ 50 ప్లస్ 30 బై నెంబర్ ఆఫ్ ఇయర్స్ 3. ఆన్సర్ 100/3. వాట్ ద రేషియో? 100/3 is 100/3, 1:1. సో సెకండ్ క్వశ్చన్ యొక్క ఆన్సర్ 1:1. సో ఫస్ట్ క్వశ్చన్ యొక్క ఆన్సర్ 20, సెకండ్ క్వశ్చన్ యొక్క ఆన్సర్ 1:1. థర్డ్ వన్, వాట్ ద పర్సెంటేజ్ ఆఫ్ డిక్రీజ్ ఇన్ ద ప్రొడక్షన్ ఆఫ్ కంపెనీ Z ఫ్రమ్ 2006 to 7. ఇది బాగా గుర్తుపెట్టుకోండి, పర్సెంటేజ్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక ఎగ్జామ్ రాసిండ్రు, 80 మార్క్స్ వచ్చినాయి, 40 మార్క్స్ వచ్చినాయి. ఎంత పర్సెంటేజ్ తగ్గిందంటే 80 - 40 చేయకూడదు. 80 - 40, 40 బై ఇనిషియల్ వాల్యూ 80 into 100, 100/2, 50% తగ్గింది. అంటే ఈ వర్డ్ బాగా గుర్తుపెట్టుకునే టాపిక్ లో పర్సెంటేజ్ చేంజ్ అనేది చాలా ఇంపార్టెంట్. పర్సెంటేజ్ చేంజ్ అంటే చేంజ్ బై ఇనిషియల్ వాల్యూ ఇంటూ 100,
చేంజ్ ఎంత 80 మైనస్ 40 40 బై ఇనిషియల్ వాల్యూ 80 ఇంటూ 100. ఈ టాపిక్ లో కూడా బాగా యూజ్ చేస్తుంటాం. పర్సెంటేజ్ చేంజ్ అంటే చేంజ్ బై ఇనిషియల్ వాల్యూ ఇంటూ 100. నా ఈ క్వశ్చన్ లో what the percentage of decrease in the production of company Z from 2006 to 7. So 2006 Z company 50, 2007 30 by 50 into 100. So 20 by 50 into 100. Answer 40%. That is the answer. So 2006 లో 50 ఉండేది, 2007 లో 30 అయింది. పర్సెంటేజ్ చేంజ్ అంటే 50 ఉన్నది 30 అయినది 20 బై ఇనిషియల్ వాల్యూ గుర్తుపెట్టుకోండి, బై 50 into 100 40%. ఓకే. ఫోర్త్ వన్, టోటల్ ప్రొడక్షన్ ఫర్ 5 years మినిమం ఫర్ విచ్ కంపెనీ? ఏ కంపెనీకి మినిమం ఉన్నది? సో ఎక్స్ వాల్యూస్ కౌంట్ చేస్తే 30 ప్లస్ 50 80, 80 ప్లస్ 30 110, 110 ప్లస్ 20 130 ప్లస్ 50 180. సో ఎక్స్ వాల్యూస్ 180. నెక్స్ట్ y వాల్యూస్ 20 ప్లస్ 30 50 ప్లస్ 40 90 ప్లస్ 40 130 ప్లస్ 30 160. సో y వాల్యూ 160. z వాల్యూస్ 40 ప్లస్ 20 60 ప్లస్ 50 110 ప్లస్ 30 140 ప్లస్ 40 180. సో x వాల్యూ 180, y వాల్యూ 160, z వాల్యూ 180. సో వాట్ ఇస్ ద మినిమం? y. సో ఆన్సర్ y. క్యాలిక్యులేషన్ చాలా ఫాస్ట్ గా ఉండాలి. ఓకేనా. సో అన్ని కంపెనీస్ యాడ్ చేయాలి. ఓకేనా. సో డేటా ఇంటర్ప్రిటేషన్ లో క్వశ్చన్స్ ఈజీగా ఉంటాయి కానీ టైం తక్కువ ఉంటుంది. అంటే ఒక డయాగ్రమ్ ఇస్తే అందులో డేటా అనలైజ్ చేసి అక్కడికి ఇచ్చిన ఆన్సర్స్ సాల్వ్ చేయాలి క్వశ్చన్స్. లాస్ట్ వన్, ఫర్ విచ్ ఇయర్ ద పర్సెంటేజ్ రైజ్ ఆర్ ఫాల్ ఇన్ ప్రొడక్షన్ ఫ్రమ్ ప్రీవియస్ ఇయర్ ఈజ్ మాక్సిమం పర్ కంపెనీ జెడ్. ఇంక్రీజ్ కావచ్చు డిక్రీజ్ కావచ్చు, మాక్సిమం జరగాలి కంపెనీ జెడ్. ఇప్పుడు కంపెనీ జెడ్ 4 లో 40 ఉన్నది, 5 లో 20 ఉన్నది, అంటే ఎంత తగ్గింది? 40 మైనస్ 20 20 బై 40 ఇంటూ 100. ఓకే. నెక్స్ట్ 2005 లో 20 ఉన్నది, 2006 లో 40 అయింది, అంటే డబుల్ అయింది. అవునా. సో 20 ఉన్నది కాస్త 50 అయింది, అంటే 30 బై 50 20 ఇంటూ 100. సో ఆన్సర్ 2006. సో 2006 లో మాక్సిమం పెరిగింది. ఓకేనా. 2006 లో లేదా మీరు డయాగ్రామ్ చూసుకోవచ్చు. ఓకేనా. ఇది ఇక్కడ మళ్ళీ ఇక్కడ. సో హైయెస్ట్ 2006, ఎయిదర్ ఫాల్ ఆర్ డిక్రీజ్. ఓకే. ఇది డేటా ఇంటర్ప్రిటేషన్. వన్స్ అగైన్, డేటా ఇంటర్ప్రిటేషన్ మీన్స్ ఫ్రమ్ ద డయాగ్రామ్ యూ హావ్ టు ఇంటర్ప్రిట్ ద డేటా సో దట్ యూ కెన్ యూటిలైజ్ ఫర్ అప్లికేషన్స్. సో టు సాల్వ్ ద ప్రాబ్లమ్స్ ఇన్ డేటా ఇంటర్ప్రిటేషన్ మీకు యావరేజెస్, పర్సెంటేజెస్, రేషియో అండ్ ప్రపోర్షన్ పర్ఫెక్ట్ ఉండాలి. ఈ పర్సెంటేజ్ లో కూడా ఈ వర్డ్ ఇంపార్టెంట్, పర్సెంటేజ్ చేంజ్. పర్సెంటేజ్ చేంజ్ అంటే చేంజ్ బై ఇనిషియల్ వాల్యూ ఇంటూ 100. దిస్ ఇస్ ద శాంపిల్ క్వశ్చన్. ఈ మధ్య ఎగ్జామ్స్ లో TCS, ఇన్ఫోసిస్, విప్రో, HCL, క్యాప్జెమిని, యాక్సెంచర్ లాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్ లో కంపల్సరీ టాపిక్ మీద క్వశ్చన్ వస్తున్నాయి. ఎందుకంటే మీ అనలైజ్ స్కిల్స్ ఆర్ మీరు ఒక డేటా ఇస్తే ఎలా ఇంటర్ప్రిట్ చేస్తారనేది చాలా ఇంపార్టెంట్. ఈ టాపిక్ లో మీరు పర్ఫెక్ట్ కావాలంటే క్యాల్కులేషన్ చాలా ఫాస్ట్ గా ఉండాలి, విజువలైజేషన్ బాగుండాలి, గ్రాస్పింగ్ పవర్ బాగుండాలి, అంటే ఇచ్చిన డేటాని యూటిలైజ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ డయాగ్రామ్ ఇచ్చారనుకోండి, మీరు ఏం కన్క్లూడ్ చేయాలంటే, ఓకే క్వశ్చన్ లో 3 కంపెనీస్ ఇచ్చిండ్రు, XYZ, 5 years ఇచ్చారు, 4 5 6 7 8, అండ్ ప్రొడక్షన్ ఆఫ్ షుగర్ ఇచ్చిండ్రు 0 to 60. ఇలా ఎనలైజ్ చేసే పవర్ మీకు వచ్చి ఉండాలి. ఓకేనా. సో ఇలా మీకు మా షార్ట్ కట్స్ నచ్చితే మీ ఫ్రెండ్స్ కి, మీ జూనియర్స్ కి, సీనియర్స్ కి మా లింక్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. Like, share and subscribe. Hit the bell icon for more updates.